ఆపదలో ఆదుకునేవాడే మిత్రుడు ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడని తెలిసి సాయం అందించేవాడే నిజమైన మిత్రుడు. ఇక అసలు విషయానికి వస్తే ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ తన క్లోజ్ ఫ్రెండ్ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అపురూపమైన బహుమతి ఇచ్చాడు. ఉక్రెయిన్ యుద్ధంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న పుతిన్ బాధను అర్థం చేసుకున్న కిమ్ వెంటనే బహుమతిగా వేలాది మంది సైనికులతో పాటు ఆయుధాలను ఇచ్చి పుతిన్ టెన్షన్ తీర్చాడు. నిజమైన మిత్రుడంటే ఇలా ఉండాలి అని పుతిన్ లోలోన ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. మరి ఇద్దరు మిత్రుల కథ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం మొదలుపెట్టి 3 నుంచి 4 సంవత్సరాల్లోకి అడుగు పెట్టినా ఎలాంటి ఫలితం దక్కడం లేదు. ఉక్రెయిన్కు ఒకవైపు అమెరికా, మరోవైపు యూరోపియన్ యూనియన్లు పెద్ద సంఖ్యలో అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేసి పుతిన్ విజయానికి గండి కొడుతున్నారు. దీంతో ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనికులు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రస్తుతం పుతిన్ తీవ్రమైన సైనికుల కొరతతో సతమతమవుతున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా రష్యాను సైనికుల కొరత వేధిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు చెందిన లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క చూస్తే దేశంలో జనాభా క్రమంగా తగ్గిపోతోంది. అదే సమయంలో శిశు జననాల సంఖ్య కూడా క్రమంగా క్షీణిస్తోంది. యుద్ధరంగంలో సైనికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుండడంలో పుతిన్ దేశంలో నిర్బంధ సైనిక శిక్షణ నిబంధనను తీసుకువచ్చి యువకులను మధ్య వయసు వారికి శిక్షణ ఇప్పించి యుద్ధరంగానికి పంపుతున్నారు. దీంతో దేశంలో ఉన్న యువకులు భయంతో దేశం విడిచి పారిపోతున్నారు. ఇక రష్యా లేబర్ మినిస్ట్రీ అంచనా ప్రకారం 2030 నాటికి రష్యాలో సుమారు 24 లక్షల మంది కార్మికుల కొరత ఏర్పడుతుందని, ప్రస్తుతం అంటే ఈ రోజు కూడా రష్యా సుమారు 15 లక్షల మంది కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. ఇక రష్యాలో కార్మికుల కొరతను దృష్టిలో ఉంచుకుని కిమ్ తన మిత్రుణ్ణి ఆదుకోవడానికి ముందుకొచ్చారు. దీంతో ఉత్తర కొరియాకు చెందిన కూలీలు పెద్ద సంఖ్యలో రష్యాలో వాలిపోతున్నారు. ఇక ఉత్తర కొరియాకు చెందిన కూలీలు అతి తక్కువ వేతనంతో రోజుకు 12 గంటల పాటు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా పనిచేసుకుంటూ పోతారట. కాగా రష్యాలో ప్రస్తుతం నిర్మాణ రంగంతో పాటు ఇతర రంగాల్లో పనిచేయడానికి కార్మికులు లేక ఇబ్బందులు పడుతోంది. అయితే కిమ్ ఇదే మొదటిసారి కాదు. 2023లో కూడా రష్యాకు పెద్ద సంఖ్యలో కార్మికులను పంపించాడు. సుమారు 15,000 మందిని కిమ్ రష్యాకు పంపినట్లు దక్షిణ కొరియాకు చెందిన గూఢచర సంస్థ తాజా నివేదికలో వివరించింది. అయితే వీరిలో చాలా మంది స్టూడెంట్ వీసాలతో మాస్కోలో అడుగుపెట్టారు. అయితే గత ఏడాది అంటే 2024లో ఈ సంఖ్య 12 రెట్లు పెరిగిందని మాస్కో లేబర్ డిపార్ట్మెంట్ వర్గాలు చెబుతున్నాయి. అంటే సుమారు 1,80,000 మంది రష్యాకు చేరుకున్నారన్నమాట. ఇక ఉత్తర కొరియా నుంచి వచ్చిన వారిని దేశంలోని తూర్పు ప్రాంతానికి తరలించారు. కాగా క్రెమ్లిన్ అధికారులు మాత్రం ఉత్తర కొరియా నుంచి ఇంకా చాలా మంది రానున్నారని, వారిని దేశంలోని అతిపెద్ద నగరాలకు తరలిస్తామని చెబుతున్నారు. వారి సేవలను మాస్కో నగరంలో కూడా వినియోగించుకుంటామంటున్నారు. అయితే తాజా పరిణామాలను గమనించిన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉత్తర కొరియాకు చెందిన కార్మికులను రష్యా యుద్ధంలో వినియోగించడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. అయినా మాస్కో కానీ ప్యాంగ్యాంగ్ కూడా వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనికులు అండగా యుద్ధం చేసేందుకు ఉత్తర కొరియాలో 12,000 మంది సైనికులను పంపించిందని ఉత్తర కొరియా అధికారులు చెబుతున్నారు. అయితే వారిలో చాలా మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడంతో కిమ్ ఈ ఏడాది కూడా అదనంగా 3,000 మంది ఉత్తర కొరియా సైనికులను రష్యా పంపించాడు. వారిలో చాలా మంది ఉక్రెయిన్ సైనికులు బందీలుగా పట్టుకుని తమ వద్ద ఉంచుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కిమ్ అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలతో పాటు బాలిస్టిక్ మిసైల్స్ను రష్యాకు పంపించాడు. కాగా ఏప్రిల్ నెలాఖరులో ఈ బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించి కీవ్లో 12 మంది మృతికి కారణంగా మరో 90 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ఆరోపించింది. అయితే ఇటీవల కాలంలో రష్యా ఉత్తర కొరియాల మధ్య స్నేహం బాగా పెరిగిపోయింది. ఇరు దేశాలు మధ్య వాణిజ్యం పెరిగింది. ఇక పుతిన్ కిమ్కు అత్యంత ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. ఇటీవల కాలంలో ఉత్తర కొరియాతో స్నేహం గురించి పుతిన్ తరచూ ప్రస్తావిస్తూ కిమ్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. అయితే ఉత్తర కొరియా నుంచి రష్యాకు పెద్ద సంఖ్యలో కార్మికులు
కార్మికులు వలస వచ్చినా రష్యా కార్మికుల కొరతను తీర్చలేకపోతోంది. దీంతో కిమ్ ఉత్తర కొరియాకు సరిహద్దుల్లో, రష్యా తూర్పు సరిహద్దుల్లో కావాలనుకుంటే కార్మికులను పంపిస్తానని హామీ ఇచ్చారు. ఇక పుతిన్ రష్యా తూర్పు ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ బేస్గా మార్చాలని చూస్తున్నాడు. దానికి కావలసిన మానవ వనరులను కిమ్ సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చాడు. కాగా రష్యాకు తూర్పు ప్రాంతాల్లో టింబర్, మినరల్స్, చమురు పుష్కలంగా ఉన్నాయని వాటిని వెలికి తీయడానికి చైనా ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ ఏరియాను అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు పుతిన్. ఇక కిమ్ ప్రభుత్వంపై యుఎన్ కొన్ని ఆంక్షలు విధించింది. కాగా పుతిన్ ప్రస్తుతం ప్యాంగ్యాంగ్పై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని యుఎన్తో లాబియింగ్ చేస్తున్నాడు. అలాగే ఉత్తర కొరియా కార్మికులను రష్యాలో పని చేయించుకోవడానికి అనుమతించాలని గత జూన్లో యుఎన్ను కోరాడు. ఇదిలా ఉండగా పుతిన్ ఇటీవల మాస్కోలో మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కొరియా ప్రజలు తమ పొరుగువారు, వారితో బలమైన సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నాను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తాను మాత్రం ఉత్తర కొరియాకు స్నేహహస్తం అందిస్తా అన్నారు పుతిన్. ఇక రష్యాలో ఉత్తర కొరియా కార్మికులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాల నుంచి ప్యాంగ్యాంగ్ వేలాది మంది కార్మికులను రష్యాకు పంపుతోంది. వీరంతా అక్కడ నిర్మాణ రంగంతో పాటు చెట్లను నరికే పనుల్లో పనిచేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ విషాదం ఏమంటే కార్మికులకు ఇచ్చే వేతనాల్లో 90% కిమ్ అధికారులు నొక్కేస్తూ ఉంటారు. ఉత్తర కొరియా కార్మికులకు నెలకు $100 నుంచి $200 చెల్లిస్తారు. అదే చాలా ఎక్కువ డబ్బు అనుకుని ఉత్తర కొరియా కార్మికులు మురిసిపోతూ ఉంటారు. వాస్తవానికి ఉత్తర కొరియాలో పనిచేస్తే నెలకు కేవలం కొన్ని డాలర్లు మాత్రం సంపాదించుకోగలుగుతున్నారు. కాగా 2019లో యుఎన్ ఉత్తర కొరియా కార్మికులు రష్యాలో పనిచేయడానికి వీల్లేదని ప్రకటిస్తే అప్పుడు 30,000 మంది కార్మికులు తిరిగి ప్యాంగ్యాంగ్ చేరుకున్నారు. దీంతో రష్యా తీవ్రమైన కార్మికుల కొరతను ఎదుర్కొంది. ఇటీవల కాలంలో రష్యాను కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో పూర్వపు సోవియట్ రిపబ్లిక్ నుంచి మధ్య ఆసియా నుంచి కార్మికులను తెప్పించుకుని పనులు చేయించుకుంటోంది. వారు కూడా స్వదేశంలో పనిచేసే కంటే రష్యాలో పనిచేస్తే ఎక్కువ సంపాదించుకోవచ్చని, ఆ డబ్బును మాతృదేశానికి పంపించుకోవచ్చని భావిస్తూ ఉంటారు. అయితే ఉత్తర కొరియా ప్రజలు మాత్రం రష్యా అంటే బాగా మోజు పెంచుకున్నారు. 2022లో రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన తర్వాత నుంచి పుతిన్, కిమ్ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. రష్యా నిర్మాణ రంగంలో అంతా ఉత్తర కొరియా కార్మికులే పనిచేస్తున్నారు. మాస్కోలో $150 నుంచి $200 సంపాదించుకుంటున్నారు. అదే పెద్ద మొత్తమని ఉత్తర కొరియా కార్మికులు సంబరపడిపోతున్నారు. మరోపక్క పుతిన్కు ఎలాంటి కొరత రాకుండా మంచి దోస్తుగా నిలుస్తున్నాడు కిమ్ జోంగ్ ఉన్.